మధ్యప్రదేశ్లో రైళ్ల పేల్చివేత కుట్ర భగ్నమైంది. యూపీలోని కాన్పూర్ దగ్గర ట్రాక్ పై సిలిండర్, మధ్యప్రదేశ్లోని సగ్పాటా దగ్గర ట్రాక్ పై డిటోనేటర్స్ లభించడంతో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా రోజుల నుంచి ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. దేశవ్యాప్తంగా రైళ్ల పేల్చివేత కుట్ర మరోసారి బయటపడింది. మధ్యప్రదేశ్లోని సగ్పాటా రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ పై 10 డిటోనేటర్లు లభించడం తీవ్ర కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటకకు వస్తున్న ఆర్మీ ట్రైన్కు పెనుముప్పు తప్పింది. ట్రాక్ పై డిటోనేటర్లు గమనించిన డ్రైవర్ ఆపేయడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు యూపీలోని కాన్పూర్ సమీపంలో మరో ప్రమాదం తప్పింది. ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ను చూసిన గూడ్స్ రైల్ డ్రైవర్ వెంటనే ఆపేశాడు. సంఘటన స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు ఈ గూడ్స్ రైల్ వెళ్తుండగా ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్లో నెల రోజుల్లో రెండోసారి ఇలాంటి ఘటన వెలుగులోకొచ్చింది. కొద్ది రోజుల క్రితమే భివానీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై సిలిండర్ ఉండడంతో ట్రైన్ ఆపేశాడు కాళింది ఎక్స్ప్రెస్ డ్రైవర్. రైళ్ల పేల్చివేత కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. నెల రోజుల్లో 3 రైళ్లను పేల్చివేయడానికి కుట్రలు జరిగినట్లు గుర్తించారు. పాకిస్తాన్లో నక్కిన ఉగ్రవాదులు చాలా రోజుల నుంచి ఈ కుట్రలు పన్నుతున్నారు. భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ సాయంతో రైళ్లను పేల్చివేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనలపై రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. రైళ్లలో సేఫ్టీ ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.